ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభుని క్రీస్తు నామములో మరొకసారి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆచారపరంగా మనం కూడుకోవట్లేదు, కానీ క్రీస్తు వారి త్యాగం 2000 సంవత్సరాల క్రితం మన కొరకు చేయబట్టి ఈరోజు సంఘంగా మనం ఏర్పడ్డాం. యేసుక్రీస్తు వారికి శిలువ రక్త ప్రభావం ద్వారా మనం అందరం లోకంలో నుంచి వేరుపరచబడి ఒక కుటుంబంగా ఏర్పరచబడ్డాం. అది యేసుక్రీస్తు వారికి శిలువ రక్త ప్రభావం ద్వారానే జరిగినటువంటి కార్యం. అయితే ఆధునిక కాలంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, మారుతున్న లోకంలో అన్నీ మారుతున్నాయి. వస్త్రాలు మారుతున్నాయి, తిన్న ఆహారం మారుతుంది, తింటున్న ఆహారం మారుతుంది, దేహంలో ఉన్నటువంటి రూపురేఖలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, ప్రాంతాలు మారుతున్నాయి, వృత్తులు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. అయితే మారుతున్న లోకంలో మారినది ఏదైనా ఉందేనంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ సువార్త. క్రైస్తవ సమాజం ఎలా తయారైందంటే, నేడు ఈ ఆధునిక క్రైస్తవ సంఘాలు, సార్వత్రిక సంఘం ఎలా ఉందనంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే మారుతున్న లోకంతో పాటు క్రైస్తవ సంఘం కూడా మారాలి అనే ఒక ఉద్దేశంతో కొత్త కొత్త టాపిక్స్, కొత్త కొత్త వర్తమానాలు, కొత్త విషయాలు సంఘానికి బోధించాలనే తాపత్రయము, తపన ఎక్కువైపోయి చాలా సంఘాల్లో క్రీస్తును గూర్చిన వార్త లోకానికి నశించిపోతున్న వారికి వెరుతున్నాం, కానీ మనకి దేవుని శక్తి. కానీ సంఘానికి కూడా ఎలా మారిపోయిందంటే, క్రీస్తు వారి త్యాగం, క్రీస్తు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టడం, పవిత్రమైన రక్తాన్ని చిందించడం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం, ఈ సువార్తకి సంబంధించిన ఈ పదాలన్నీ కూడా పాత చింతకి పచ్చడైపోయింది. ఎలా మారిపోయిందని అంటే, అది పాతది. క్రీస్తు వారి గురించి ఆయన త్యాగం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారు వాళ్ళ వాక్యం అని అన్నాము, యేసుప్రభు గారి గురించి చెప్పారండి, శిలువ చనిపోయాడు కదా అనే టైప్లోకి వెళ్ళిపోయింది. ఏదన్నా కొన్ని సంఘాలు ఎలా ఉందంటే, వాళ్ళ అద్భుతంగా చెప్పారండి, కొత్త మెసేజ్ అండి, ఎప్పుడు వినలేదండి, అలాంటి వాక్యం చెప్పారండి. వాళ్ళని ఏం చెప్పారు అని అంటే ఆదాము తిన్న పండు ఏంటి, ఆ పండు ఏ పండు, అది ఎర్రదా పచ్చదా, ఆ పండులో ఏముంది, ఇలా చెప్పారు. భలే చెప్పారండి. పండు మనల్ని పరలోకానికి నడిపించదు, పండు మనల్ని పరలోకానికి నడిపించదు. యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చేసిన త్యాగమే పరలోకానికి నడిపిస్తుంది. కనుక శిలువను గుర్చినటువంటి కొన్ని సంగతులు, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో మానవాళి పాపముల కొరకే చిందించిన రక్త ప్రభావం ద్వారా ఏం జరిగింది అని మరల మనం తెలుసుకోవటంలో తప్పేమీ లేదు. యేసుక్రీస్తు వారు మరలా వచ్చేంత వరకు ఆ మాటల చేత మనం నింపబడాలి, ఆ మాటల చేత మన హృదయాలు నింపుకోవాలి. ఇక వేరే సంగతులు ఏవి పరలోకానికి నడిపించేవి కావు. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు క్రీస్తు సువార్తను గుర్చినటువంటి బేసిక్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అంటే ప్రాథమిక సిద్ధాంతాలు అవగాహన కలిగి ఉండాలి. ప్రాథమిక సిద్ధాంతాల్లో యేసుక్రీస్తు వారు శిలువ మీద పెట్టిన ప్రాణానికి వచ్చినటువంటి కొన్ని పాఠాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందు గురించి ఈరోజు మరొక తరుణాన్ని ఆ తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో సిందించిన ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారికి కలిగినటువంటి మేలులు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నీ చెప్పదలుచుకోలేదు, కానీ మనకి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చారో మాట్లాడిన ఒక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మహాలోకాన్ని విడిచిపెట్టి నిత్యము కోటాను కోట్ల దేవదత్తులతో స్తుతించబడుతున్న స్థితిని వదిలి దేవునితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసునిగా రిక్తునిగా మనలాంటి రక్తమాంసాల్లోనికి ప్రవేశించి కాలాతీతుడైన వాడు కాలంలోనికి వచ్చి పుట్టుక జీవితం మరణం అనేటువంటి పరిధిలోనికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ఎందుకు అలా జరిగిందో మాట్లాడుతూ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. ఇదే మాటని మార్కు గారు మాట్లాడుతూ మార్కు సువార్త 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. నేను యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి గల ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటి ఒక కారణాన్ని ఆయన వ్యక్తం చేస్తూ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా వారిని విమోచించడానికి, అనేకులను విమోచించడానికి క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ప్రాణము అని అంటే ఎలా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది అని అడగొద్దు. బైబిల్ పరిభాషలో బైబిల్ని అడిగితే చెప్తుంది. ఇది అలా అట్టే పెట్టుకుని లేవికాండం 17:11 ఒకసారి దయచేసి చూడండి. రక్తము దేహమునకు ప్రాణము. రక్తం ఏంటట? దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తము దేహమునకు ప్రాణం. ప్రాణం ఎక్కడుంది? రక్తం. అంటే రక్తస్రావం అయిందనుకోండి, ఏదన్నా నరం దగ్గర తగిలి యాక్సిడెంట్ అయ్యి తగలని కూడా చోట తగిలి చాలామంది కొట్టుకుని చనిపోతారు. కారణం ఏంటంటే ప్రాణం అనేది బ్లడ్కి ఆధారం, రక్తానికి ఆధారం. రక్తమన్నా ప్రాణమన్నా ఒకటే. రక్తస్రావం ఎక్కువైపోయింది అనుకోండి, ఏం పోద్ది? ప్రాణం పోద్ది. అంటే యేసుప్రభువు వారు అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన. అంటే ప్రాణం అంటే ఏంటి ఇక్కడ? రక్తం. అనేకులను విమోచించడానికి తన రక్తాన్ని పెట్టడానికి వచ్చాడు, రక్తాన్ని చిందించడానికి. రక్తమంతా దారపోసాడు అనుకోండి, ఆఖరికి మిగిలేది ఏంటో తెలుసా? ప్రాణం పోవటం. యేసుక్రీస్తు వారు అనేకులను విమోచించడానికి తన రక్తాన్ని పెట్టాడట, తన రక్తాన్ని కార్చాడంట. ఆఖరి రక్తపు బొట్టు వరకు అనేకులను విమోచించడానికి క్రయధనంగా తన రక్తాన్ని చెల్లించాడంట. అంటే విడిపించడానికి కట్టిన వెల, ఒక వ్యక్తిని విడిపించడానికి కట్టిన వెల. యేసుప్రభువు ఆయన బోధలో మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి రక్తాన్ని చిందించడం ద్వారా మనకు వచ్చినటువంటి మేలు ఏంటంటే మనం విమోచించబడ్డాం. మనము అంటే ఇక్కడ కూడిన స్థానిక సంఘం ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయిస్తారో వారికి ఇదే ప్రతిఫలం. ఎవరైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తారో, క్రీస్తు రక్తం విమోచిస్తుందని నమ్ముతారో వారికి కూడా అది అప్లై అవుతుంది. సార్వత్రిక సంఘం, స్థానిక సంఘం ఒక సంఘంలో లేకపోతే కనుక అది వారికి అప్లై అవ్వదు. కానీ క్రీస్తు వారిని ఆశ్రయిస్తే మాత్రం ఆ రక్తం వారిని ఏం చేస్తుందని అంటే విమోచిస్తుందంట, విడిపించబడతారంట. వాళ్ళు దేని నుంచి విడిపించబడతారు, వేటి నుంచి విడిపించబడతారు, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఒక కోణంలో నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసుప్రభువు నా కోసం రక్తం చిందించాడు అని మాట్లాడుతుంటారు. కానీ క్రైస్తవ సంఘాలు ఈరోజు ఎవరిదాకా ఎందుకు, మనం కూడా వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, ఎవరైనా చనిపోయినప్పుడు వాదార్చడానికి ఇంటికి వెళ్తాం చూసారా, నవ్వం కదా, అక్కడ నవ్వుతామా? నవ్వుతే ఏమంటారు? పిచ్చండి, ఆవిడేమో భర్త పోయి ఉంటే, లేకపోతే ఆయనేమో భార్య పోయి ఉంటే, లేకపోతే ఆయనేమో ఇలా ఉంటే నవ్వుతున్నారంటే అక్కడికి వెళ్ళి అంటారు. ఎవరింటి దగ్గరైనా చనిపోయినప్పుడు, లేకపోతే చనిపోయిన 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏదో కూడికి పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్తే మనం నవ్వం లోకపరంగా. ఎందుకనంటే వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి మనం నవ్వుతే బాగోదు. సేమ్ అదే భావాలతోటి మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వారు మా కోసం ఏం పెట్టారు? ప్రాణం పెట్టారు, రక్తం చిందించారు అని దిగాలగా కూర్చున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఏడుస్తున్నారు, కన్నీళ్ళు కారుస్తున్నారు, మా కోసం ప్రాణం. అసలు మీకు విషయం చెప్పనా, ఈ భూమి మీద ఏ మనిషి చచ్చిపోయి ఆడొచ్చు, కానీ
యేసుప్రభు చనిపోతే ఏడకూడదు. కారణం ఏంటంటే యేసుప్రభు చనిపోయింది మన కోసం. ఆయన చనిపోకూడదు అని నువ్వు ఏడిస్తే కనుక నువ్వే ఆడాలి, ఇక జీవితాంతకాలం నువ్వే ఆడాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు అందుగురించే కీర్తనకారుడు ఒక మాట మాట్లాడుతూ, మనం దుఃఖపడే సమయం కాదు ఇది. ఒకసారి కీర్తన 118 అక్కడికి వెళ్ళి నేను పాయింట్లోకి వచ్చేస్తాను. మళ్ళీ కీర్తన 118 22 నుంచి కూడా చూద్దాము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనం ఉత్సహించి సంతోషించదము. దేనియందు ఉత్సహించి సంతోషించదము? యెహోవా ఏర్పాటు చేసిన దినమున. యెహోవా ఏర్పాటు చేసాడు ఒక దినం. ఆ దినం దేని కొరకు ఏర్పాటు చేయబడింది? మనం ఉత్సహించి సంతోషించడానికి, ఏడవడానికి కాదు, దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి కాదు, సంతోషిస్తూ చేయాల్సినటువంటి పనుల కొరకే సిద్ధపడడానికి. యెహోవా ఏర్పాటు చేసిన దినము గతంలో చెప్పాను మీకు. యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏంటంటే యేసుప్రభు వారు తన ప్రాణాన్ని మానవాళి కొరకు పెట్టడానికి దేవుడు డిసైడ్ చేసినటువంటి ఒక దినం. యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టారు కనుక ఆ రోజు మీరు ఉత్సహించి సంతోషించండి. కారణం ఏంటంటే ఆ రోజు మీరు విమోచన వచ్చిందంట సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా. ఎవరైనా విడుదల వచ్చిన రోజున ఏడుస్తారా నవ్వుతారా? ఏడుస్తారా నవ్వుతారా? ఏమంటే యేసుప్రభు చనిపోతే ఏడొద్దు అంటున్నారేంటని అన్నారు అనుకోండి. నేను ఇప్పటికే కాదు ఎప్పటికి ఇదే మాట చెప్తాను. యేసుప్రభు చనిపోతే ఏడకూడదు. ఒకవేళ నాలంటోడు చచ్చిపోయాడు అనుకోండి ఏడాలి. ఎందుకని చచ్చిపోయాడు పాస్టర్ గారు, నిజంగా నీతిమంతుడు కాదు మాకు తెలియదు, మా కళ్ళ ముందు నీతిమంతుడు కనపడ్డాడు, చనిపోతే రేపు పొద్దున్న తిరిగి లేస్తాడో లేవడో, రెండో రాకల్లో మేము పరలోకంలో ఉంటే మా పాస్టర్ గారు ఉంటాడో ఉండడో అని ఏడవటానికి ఓకే. యేసుక్రీస్తు వారు చనిపోతే ఏడాల్సిన అవసరం ఏముంది? ఆయన చనిపోతే భూగర్భమైన ఆయన దాచిపెట్టుకుని ఉందా? ఉంచగలిగిందా? బంధించగలిగిందా? ఆయన మరణాన్ని జయించుకుంటే తిరిగి లేవటానికి తిరిగి లేచాడు. అంటే మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. ఆయన చనిపోయినప్పుడు మనం బాధపడకూడదు. ఆయన చనిపోయింది మన కోసం. మీకోసం చనిపోతే మీరు నా కోసం ఎడుతారంటారు. నాయన సందేశాన్ని గ్రహించండి అని క్రీస్తు ప్రభువు మన కోసం బాధపడతాడు. ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే మనం యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆ కలువరి సిలువ కొరకే కార్చిన ఆ రక్తం ఏదైతే ఉందో మనల్ని విమోచించిందంట. అనేకులను విమోచించడానికి తన రక్తాన్ని క్రయధనంగా పెట్టి విడిపించాడంట. అదేనా అక్కడ చెప్తుంటా? మత్తయి సువార్త 10, మార్కు సువార్త 10:45, మత్తయి సువార్త 20:28 కదా. ఇదే కదా అక్కడ మాట్లాడుతుంటా. అనేకుల కొరకు ఏంటి? అనేకులకు ప్రతిగా, అనేకుల కొద్దిమందా ఆయన ఏర్పాట్లో ఉన్నవారా? ఆయన ఏర్పాట్లో ఉన్నవారి కొరకే క్రీస్తు ప్రాణం పెట్టారా? అనేకుల కొరకు పెట్టారా? ఎవరి కొరకు పెట్టారు ఆయన? అనేకులు అంటే దాంట్లోకి లెక్క వస్తుందా ఇంతమంది అని ఏమైనా డిసైడ్ చేయగలమా? కాదు. అంటే క్రీస్తు వారు రక్తాన్ని చిందించింది కొద్దిమంది కొరకే, ఏర్పాట్లో ఉన్నవారి కొరకే అని చెప్పి హైపర్ గ్రేస్ అనేటువంటి ఒక సిద్ధాంతం క్రైస్తవ సంఘాలను గలిబిలి చేస్తూ ఉంది. కానీ అనేకులు అనే దాంట్లోనికి ఎవరైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తారో వారికి అప్లై అవుతుంది. అనేకులకు ప్రతిగా అన్నాడా? ప్రతిగా అంటే ఏంటి అర్థం? బదులంటే ప్రతిగా. బదులంటే ఏంటి చెప్పాలి? అర్థమవుతుందా? బదులంటే ప్రతిగా అంటున్నారు, ప్రతిగా అంటే బదులు అంటున్నారు. ఇదే వస్తుంది సమాధానం మీ దగ్గర నుంచి. బదులుగా ఎవరైనా ఒక ఏదైనా మనం పెట్టామనుకోండి, పోకరానికి ఇంతంత అమౌంట్ ఇవ్వాలని పెట్టుకున్నాం అనుకోండి, ఇస్తున్నారు, అందరు ఇచ్చేసారు, ఇంక ఇద్దరు మిగిలిపోతే ఇలాగ ఒక వ్యక్తి లేచి అంటే వాళ్ళకి నేను ఇస్తానండి అంటే ఏంటి అర్థం? వాళ్ళు ఇచ్చేసినట్టే అంటే ఏంటి అర్థం? వారికి బదులు నేను ఇస్తాను, మేమిస్తాం, వాళ్ళు ఎవరు? కానీ వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బదులుగా నేను ఇస్తాను అని. అంటే ఇక్కడ ఏంటి? ఒక వ్యక్తి స్థానాన్ని వాడు ఇవ్వలేనప్పుడు
ఆ వ్యక్తి స్థానంలో నిలబడి అతనికి బదులుగా నేను ఇస్తాను అని చెప్పటం. ప్రతిగా ఈ భూమి మీద ఏ మనిషి కూడా తను తాను సంస్కరించుకోలేడు. తాను పరిశుద్ధుడిగా మారి యాత్రలు చేసి లేకపోతే పుణ్య కార్యక్రమాలు చేసి నేను అక్కడికి వస్తాను అని అంటే అది సాధ్యం కాదు. కాబట్టి అతని వల్ల కాదు. కాబట్టి దేవుడే ఆ స్థానాన్ని తీసుకుని వారికి బదులుగా పరలోకానికి నడిపించడానికి, పరలోకంలో ఉండగలిగేంత నీతిని ఆపాదించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. బదులుగా అనేకులకు ప్రతిగా అంటే ఏంటి? ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి స్థానంలో ఆయన నుంచుంటాడట. ఇప్పుడు ఆయన రక్తాన్ని ఆశ్రయించామనుకోండి, మన స్థానాన్ని ఎవరు ఆక్రమిస్తారు? క్రీస్తు వారు ఆక్రమిస్తారు. బదులు చెల్లించే విషయంలో అదే చెప్తున్నాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. చాలామంది ఈ విషయం మన కొరకు ఎందుకు చనిపోవాలి? ఎలా ఉందంటే, మన కొరకు ఎందుకు చనిపోవాలి? నా కోసం ఆయన చనిపోవటం ఏంటి? మనం చెప్పామనుకోండి సువార్తలు, మన కొరకు ఆయన చనిపోయాడు అన్నాం అనుకోండి, వాళ్ళకి ఎలా కనపడుతుంది అంటే అపహాస్యంగా కనపడుతుంది, వెర్రితనంగా కనపడుతుంది. అందు గురించే పౌలు గారు కొరింథీ మొదటి పత్రికలు అంటాడు, ప్రపంచ సిలువుని కూర్చున్న వార్త నశించిపోతున్న వారికి వెర్రితనం, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అనే పదం, దాని గురించి మీకు దేవుని చిత్తమైతే ఇంచుమించు 7-8 వారాన్ని స్కిప్ చేసుకుంటూ వస్తుందని అది చెప్పాలి. అసలు ప్రత్యామ్నాయము లేనివి అన్న దాంట్లో చెప్పాలి. సరే, ఖచ్చితంగా మీతో అది పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేయగాక. ఇప్పుడు శక్తి ఈ భూమి మీద దేవుడు యేసుప్రభువు వారు శిలువ మీద ప్రాణం పెట్టడానికి ఏమి ఉపయోగించారట? శక్తిని ఉపయోగించాడంట. శక్తిని ఆయన ప్రాణం పెట్టడానికి ఈయన శక్తిని ఎందుకు చూపించాలి? ఇవన్నీ అందులో వస్తాయి మనకి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రేట్ చేసిన పాయింట్ ఏంటంటే, కొంతమంది అపహాస్యం ఆడతారు. మా స్థానంలో ఆయన చనిపోవటం ఏంటి, మేము చేసిన పాపానికి ఆయన చెల్లించడం ఏంటి అని కొంతమంది అపహాస్యం ఆడుతుంటే, మనలోనే కొంతమంది విస్తుపోతారు. ఇదేం కార్యం? నా స్థానాన్ని నా భర్త తీసుకోడు, నా స్థానాన్ని నా భార్య తీసుకోదు, నా స్థానాన్ని నా పిల్లలు తీసుకోరు. ఏదైనా కొడుతున్నామో తిడుతున్నామని అంటే పోన్లేండి, వదిలేండి, మావాడు ఇలా చేశాడు, లేకపోతే అతన్ని ఎందుకు తిడుతున్నారని గొడవాడతారు తప్ప ఎవడో కూడా ఆ స్థానాన్ని తీసుకుని నన్ను తిట్టు, నన్ను కొట్టు, అతని బదులు అని ఎవడైనా నిలబడినోడు ఉన్నాడంటే ఎవరు లేరు. అలా ఉంటే కనుక ఆ వ్యక్తి లోకానికి ఎలా కనపడతాడు? వెర్రిగా కనపడతాడు, వెర్రితనంగా కనపడతాడు. అంతే కదా? మీరు అనుకోవచ్చు, మన స్థానాన్ని ఆయన తీసుకుని ప్రాణం పెట్టడం ఏంటండి. దాని గురించి నేను రాత్రి మెసేజ్ తయారు చేసుకుంటూ అంటే డిస్కవరీ ఛానల్లో రీల్స్ వచ్చింది. ఒక జీబ్రా అడవిలో దాన్ని ఏమంటారు, ఏరు పారుతుంది, వాటరు చాలా స్పీడ్గా వెళ్తుంది, ప్రవాహం చాలా స్పీడ్గా వెళ్తుంది, పైనుంచి వస్తుంది వాటరు. జీబ్రా మొత్తం మీద ఎలా దొరికేసింది? ఒక భయంకరమైనటువంటి ఒక 10 మొసల్లో. మొసలు ఎలా ఉందనుకుంటున్నారు? ఒకటి 8 అడుగులు 7 అడుగులు ఉంది, అంటే బారు మంచి పుష్టిగా ఉన్నాయి. వాటి మధ్య నుంచి వచ్చేస్తుంది. ఇది రావటంతో ఇక్కడ నడుము పట్టుకున్నాయి. ఒకటి నడుము పట్టుకుంది, ఒకటి మూతి పట్టుకుంది. మొత్తం అది అటు తిప్పి చాలా విడిపించుకునే ప్రయత్నం చేసింది. గట్టు అలా ఇంకా 2 కాళ్ళు అలా గట్టు మీద వేసింది, మిగతా 2 కాళ్ళు వాటర్లో ఉన్నాయి. వాటర్లో ఉండేతోడికి ఇక్కడ నడుము పట్టుకుని లాగేసింది, ఎంత ముద్ద లాగేసింది, మాంసం ముద్ద లాగానే ఏర్లే ప్రవహించినట్టు ఇలా చిందేస్తుంది. కట్ చేసినప్పుడు, కోడిని కోసినప్పుడు రక్తంలో చింత చూసి అలా చిందేస్తుంది బ్లడ్. అసలు దాని దెబ్బకి ఇలా వెనక్కి తిరిగితే మూతం కూడా పట్టేసుకుని మొత్తం లాగి తిప్పుతుంటే చూడండి. కొంతమంది అంటారు, నీకు ముసళ్ళ పండుగ ముందు అంటారు, చూసారా? ముసళ్ళ పండుగ అంటే ఏంటనుకుంటారు? ఏదైనా ఆహారం దొరికితే పండుగ చేసేసుకుంటాయి, రౌండ్లు తిరిగేస్తాయి, ఆనందపడిపోతుంటాయి. పట్టుకుని రౌండ్ తిరిగిందనుకోండి, మొత్తం పిప్పి ఏదే క్లాత్ చుట్టినట్టు అయిపోద్ది, కట్ అయిపోద్ది, అంతే లాగేసుకుంటాయి. అలాగా చాలా బాధ వేసింది. ఆ రక్తం చూసి కళ్ళు తిరిగినంత పని అయింది. అయ్యో అనుకున్నాను. దాన్ని లాక్కెళ్ళిపోతున్నాయి వాటర్లో, 10 మొసలు దాన్ని వెనకెళ్ళి వెళ్ళిపోతున్నాయి. కెమెరా ఎలా తీసాడు పైకి. జీబ్రాలు కొన్ని 100 ఉన్నాయండి. ఆ 100 జీబ్రాలు టక్క 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 అని ఏరు దాడేసింది. అటు ఇది ఇక్కడ జీబ్రా దొరకలేదనుకోండి, దారి ఉండదు. ఏం చేయాలి మరి? అదే చూపిస్తున్నాడు ఇక్కడ. ఏంటంట, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా
తన తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. అంటే వాటి స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? అందులో ఎవరు బలైపోతారో తెలీదు, ఎవరు వాటికి ఆహారం అయిపోతారో, ఏ జీబ్రా వాటికి ఆహారం అయిపోద్దో తెలీదు. ఒక్క జీవి ప్రాణం పెడితే ఇన్ని జీవులు బతకొచ్చా అనే ఒక ఆలోచన నాకు వచ్చిందండి. అలాంటిది ఇంతమంది మానవాళి కొరకు ఆయన స్వరూపంలో చేసుకున్న మనుషులు పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతారని ఆయన ఆజ్ఞని అతిక్రమించి పాపలు బ్రతుకుతున్న మనుషుల్ని విడిపించడానికి దేవుడు ఎందుకు చూసి చూడనట్టు ఊరుకుంటాడు చెప్పండి? పెట్టడంటారా? ప్రాణం పెట్టాల్సి వస్తే పెట్టడంటారా? ప్రాణమే మనం చేసిన పాపానికి బలి కోరుకుంటే బలి అవ్వడంటారా చెప్పండి? మనం చేసిన పాపమే దానికి వెల పవిత్రమైన రక్తమే అయితే కనుక ఆయన రక్తాన్ని చిందించడే చెప్పండి? ఏం కాదండి, మీ అబ్బాయి దొరికేసాడు, ఎక్కడో ఏదో విషయంలో దొరికేసాడు, ఉరిశిక్ష హేస్తామంటున్నారు, చంపేస్తామంటున్నారు, అతను వదిలేయాలంటే బ్లేడ్ తోటి 4 చీరలు చీరుతాం అన్నారు అనుకోండి, మీరు ఏం ఒప్పుకుంటారు చెప్పండి? మీరు చెప్పండి. అది ఫీల్ రాదు మీకు, అది అనుభవిస్తూ వస్తుంది. ఏం చేస్తారు మీరు? ఓ నాయన 4 బ్లేడ్లతో కోస్తే మొత్తం ఎక్కడ కోస్తాడో తెలీదు, అన్నీ తీసేని అంటాం మనం. కానీ వాళ్ళ స్థానాన్ని నాకు ఇవ్వన్నాడు, నేను తీసుకుంటాను అన్నాడు. అది క్రీస్తు ప్రభువారి త్యాగం, మనం నమ్మిన దేవుడి త్యాగం. అది ఏం చేసి ఆ జీబ్రా ప్రాణం పెట్టకపోతే ఎన్ని జీవులు దాటేవా ఏరు? ఈ లోకమని ఏరు దాటి తండ్రి లోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆయన ప్రాణం పెట్టాలి. ఏంటవి? పీకేసికి తినేసి జీబ్రాని మొసళ్ళే కదా. మొసళ్ళు ఏంటవి? మొసళ్ళు ఏంటి? మనుషులా? జంతువులు. మరొక రకంగా చెప్పాలంటే దాన్ని క్రూర మృగము అంటారు. ఏంటి? క్రూర మృగం. యేసుప్రభువు వారు కలువరి శిలువలో పీకి తిన్న ఏంటో తెలుసా? ఏం పీకి తిన్నా మనకు తెలియదు. అది దేవుడు చెప్తాడు, పట్టించుకోం. ఆ జీబ్రాని పీక్కి తినేస్తున్న ముసళ్ళు మీరు చూశారు, కొన్ని 100 జీబ్రాలు దాటి వెళ్ళిపోయినాయి. నా కుమారుని కూడా పీక్కి తిన్న ఏంటో తెలుసా అని చెప్పాడు ఆయన. మనకు తెలియలేదు, అది గ్రహించలేకపోయాం. కలవరిపై క్రూర మృగాలు పీక్కి తిన్నాయి ఆయన్ని. ఆ క్రూర మృగాలు ఎవరో మీకు చూపిస్తాను. అనేకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టడం ఈజీ అనుకున్నారు, చిందించడమే కదా, రక్తం పెట్టేయడమే కదా అనుకున్నారు. కానీ అలా కాదండి. జరిగింది ఏంటంటే పెత్తులుగా విపరీతమైనటువంటి గాయాన్ని, విపరీతమైనటువంటి అవమానాన్ని, విపరీతమైనటువంటి శ్రమను పెట్టారండి. ఆ రక్తం మామూలుగా పెట్టేసేయడం, ఇలా కోసుకుని గ్లాసులో పెట్టి ఇలా చిందించడం అనుకుంటున్నారు మీరు. అలా వచ్చిన రక్తం అనుకుంటున్నారు, అది అలా కాదండి. ఒకసారి పాత నిబంధనలో భక్తుడైన కీర్తనకారుడు మాట్లాడుతూ 22వ కీర్తన మొదటి వచనం, నా దేవా నీవు నన్ను ఏల విడనాడుతివి. ఈ పదం ఎక్కడ కనపడుతుందో చెప్పాలి. నా దేవా నన్ను ఏల చెయ్యి. ఎన్నో మాట ఇది? యేసుప్రభువు పలికిన, సిలువలో పలికిన ఎన్నో మాట ఇది? 4వ మాట. సేమ్ ఇదే పదం కదా అక్కడ యేసుప్రభువు వాడాడు. నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి. వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? మనకు తెలిసి ఎందుకు వదిలేశాడో. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడి ఉద్దేశం ఏంటి? నా దేవా నన్ను ఏల విడిచితివి, చేయి విడిచితివి, నన్ను చెయ్యి వదిలేసావు. పాపం చేసినందుకు వదిలేసావా? కాదు, అందుకు కాదు వదిలేసింది. పాపం చేయటం వల్ల వదిలేసినటువంటి చేయి విడుపు కాదు ఇది అని మాట్లాడుతూ, అంటే ప్రవక్త ఏం చెబుతాడు? ప్రవక్త ప్రవచనము చెప్పక మానడు అని ఉంటుంది. ప్రవక్త ప్రవచనము చెప్పక మానడు. ప్రవక్త అంటే ఏంటి? ప్రవక్త అంటే ప్రవచించేవాడు. ప్రవచనం అంటే భవిష్యత్తులో జరిగేది చెప్పేవాడు. భవిష్యత్తులో జరిగే ఆ సంఘటనను ముందుగానే చెప్పేవాడు ప్రవక్త అంటారు. దావీదు గారు ప్రవక్తేనా అని. దావీదు గారు ప్రవక్తేనా? రాజా ప్రవక్త కాదా అంటున్నాను. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 29-30. సహోదరులారా, మూల పురుషుడకు దావీదుని గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను. అతని సమాధి నేటి వరకు మన మధ్య
ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను. దావీదు ఎవరు? ప్రవక్త. ఎందుకనంటే ప్రవక్త అని ఎందుకు చెప్పాడంటే పేతురు గారు ఇలాంటి ప్రవచనాలు అప్పుడప్పుడు చెప్తూ వచ్చాడు ఆయన పాత నిబంధనలో. మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయంలో కూడా ఉంటుంది అనుకుంటా. మొదటి అధ్యాయము 16 క్షమించాలి 16. సహోదరులారా, యేసును పట్టుకునిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అంటే దావీదు గారు ఎవరు? ఇప్పుడు ప్రవక్త అని కనబడుతుంది. అంటే కీర్తన 22 నేను ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేశానంటే, కీర్తన 22 యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి ప్రవచనమా కాదా అని ఇప్పటికీ సందేహంలోనే ఉన్నారు, సందిగ్ధంలో ఉన్నారు. కనుక కీర్తన 22 నాకేమనిపిస్తుందంటే, నాకు ఉన్న ఈ వాక్య పరిజ్ఞానాన్ని బట్టి ఆయన ప్రవక్త. ఖచ్చితంగా 22 కీర్తన క్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనమే. క్రీస్తుని తనను దృష్టిలో పెట్టుకుని ఆ రోజానికి వచ్చిన శ్రమలు భవిష్యత్తులో సమస్త మానవాళి కొరకు యేసుప్రభు వారికి అలాంటి శ్రమలు రాబోతున్నాయి అని చెప్పటానికి, ఆ శ్రమలు వచ్చినప్పుడు యేసుప్రభు వారు నా దేవా నన్ను ఎలా చేవిడిచితివి అని మాట్లాడుతున్నట్టుగా ఇదంతా కూడా సందర్భం అంతా దగ్గరగా కనపడుతుంది మనకి. ఎవరు కాదనలేరు. ఎందుకంటే 18 వచ్చిన చూడండి, 17-18 కీర్తన 22 17-18. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరు చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు. ఇది ఎక్కడ జరిగింది? మళ్ళీ యేసుప్రభు వారి శిలువ దగ్గర జరిగిన సన్నివేశాలు కనపడుతున్నాయి. ఇది ప్రవచనం కాదని మనం ఎలా చెప్తాం? ప్రవచనంలాగే కనపడుతుంది. అయితే ఇప్పుడు సందర్భం ఏంటంటే, ఆ ఏరు దాడుతున్న జీబ్రా యేసుప్రభు వారు అయితే ఆయనను ముసలు పీకి తినేస్తే, ఆయన తినే హడావుల్లో ఆయన తినటానికి మాత్రమే దృష్టి పెట్టిన ఆ ముసళ్ళు మిగతా జీబ్రాలను వదిలేసినాయి. ఎందుకంటే వాటికి ఆహారం ఆ జీబ్రా సరిపోయింది. మిగతా వాటి వైపుకి చూడటానికి వీలు లేనంత ఆహారాన్ని వాటికి పెట్టేశాడు. ఆ సందర్భాన్ని రేట్ చేసి మనం కీర్తన 22లోకి వచ్చాము. అవునా? ఇప్పుడు 22:12 వచ్చును. 22:12 22:12 వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచూను గర్జించుచూ నుండు సింహం వలె వారు నోళ్ళు తెరిచి ఉన్నారు. 16 వచనం కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. చూడండి, ఇది 22 అధ్యాయం అంతా కూడా మనకి ఏం కనపడుతుంది? బాషాను దేశపు వృషభాలు కనపడుతున్నాయి, సింహాలు కనపడుతున్నాయి, కుక్కలు కనపడుతున్నాయి. ఇక కిందకి చదువుకుంటూ వెళ్తే మనకి 22 అధ్యాయంలో మనకు ఒక రకంగా చెప్పాలంటే జంతు ప్రదర్శనశాల కనపడుతుంది. ఏంటి? జంతు ప్రదర్శనశాల అంటే ఎక్కువ జంతువులు కనపడుతుంది. ఏదైనా ఒక జూ పార్క్కి వెళ్ళామనుకోండి, ఏం కనపడతాయి? జంతువులు కనపడతాయి. ఒక ఏరియాలో ఒక జంతువు, ఒక ఏరియాలో కొన్ని జంతువులు, అలాగా ఏరియాకి వచ్చి కొన్ని జంతువులు ఆ జూ పార్క్లో మనకు కనిపిస్తాయి. కీర్తన 22లో కూడా అలా కనపడుతుంది. కుక్కలు, వృషభాలు, సింహాలు. అంటే కీర్తనకారుడు నీకు చెప్పాను, నేను బిడ్డ అల్లరి చేస్తుంది, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఏమనంటే పెద్ద కోపం వచ్చేస్తుంది నీకు. అక్కడికి వెళ్ళి వినొచ్చు కదా, అది రికార్డ్ అవుతుంది కదా. సంటిపాప దానికి తెలీదు. మనం చెడిపోయినా పర్వాలేదు, యేసుప్రభు గురించి ఏమన్నావు? ఆయన ప్రాణం పెట్టినా కొన్ని లక్షల కోట్ల మందిని రక్షించాడు ఆయన. మీకు ఎన్ని చెప్పినా మీకు అర్థమవుతుంది, మీ కర్మ అంతే, నాకు సంబంధం లేదు. సంటి పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాను నేను మీకు. కోపం మాత్రం రోషం ఇంటికి వెళ్ళకపోలేని చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడితే చాలా ఇబ్బంది అవుతుంది. దేవుని ప్రతినిధిగా మాట్లాడుతున్నప్పుడు చాలా కష్టం. తప్పు చెప్తే మళ్ళీ నేను లెక్క చెప్పుకోవాలి. అందుకే మీరు అనేకులు బోధకులు కావద్దు అంటున్నారు, తప్పిపోతున్నారు కాబట్టి. ఈ 22వ కీర్తన అంతా కూడా జంతు ప్రదర్శనశాలలా కనపడుతుంది. కుక్కలు కనపడ్డాయి, వృషభాలు కనపడ్డాయి, సింహాలు కనపడ్డాయి. అంటే సాతాను
తనకు సంబంధించిన మృగాలన్నిటినీ కూడా క్రీస్తు చుట్టూ వదిలినట్టు కనబడుతుంది. క్రీస్తు చుట్టూ సాతాను తనకు సంబంధించిన మృగాలన్నిటినీ వదిలేసినట్టు. కుక్కలు, సింహాలు, వృషభాలు. చూద్దాం ఇప్పుడు కీర్తనకారుడు ఆలోచనలో కీర్తనకారుడు కలువరిపై ఏలాడుతున్న క్రీస్తు ప్రభు మీదకి సాతాను తన క్రూర మృగాల్ని వదిలాడు అని ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఆ క్రూర మృగాలు ఆయన మీద దృష్టి పెట్టుకుని సమస్త మానవాళికి మార్గం తెరిచాయి. యేసుప్రభు అక్కడ ఆహారంగా మారకపోతే కనుక, ఆ క్రూర మృగాలకి ఆయన బలి అవ్వకపోతే కనుక అవి ఎవరి మీద పడతాయి? మానవాళి మీద పడతాయి. అవి విమోచించడానికి అనేకులకు ప్రతిగా తన ప్రాణమునిచ్చుటకు క్రయధనముగా ఆయన వచ్చాడు అన్నాడు కదా. అక్కడికి ఇలా వెళ్ళాం షార్ట్లో. అక్కడికి ఎక్కడి నుంచి ఇడిపించాడు, ఎందుకు ఇడిపించాడు, ఎలాంటి పరిస్థితులు ఇడిపించాడు అని చూద్దాం. ఇది ఎప్పుడిప్పుడు అయిపోయే సందేశమేం కాదు ఇది. ఓపికగా వినండి. 22 అధ్యాయం 13 వచనం ఒకసారి చూద్దాము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నాయి. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవహించి ఉన్నవి. వృషభాలు చుట్టుకున్నాయి, బలమైన వృషభాలు అన్నాడు. ఇప్పుడు ఇంతకీ వృషభము అంటే తెలుసుగా, ఎద్దు. ఎద్దులు బలమైన ఎద్దులు, ఎద్దులు బలమైన ఎద్దులు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 33:22 వచనం. ద్వితీయోపదేశకాండం 33:22 వచనం. దాని గుచ్చిట్లనను, దాను సింహపు పిల్ల, అది భాషాను నుండి దుమికి దాటును. అంటే భాషాను అనే ప్రాంతంలో ఏంటంటే జంతువులు ఎక్కువ ఉంటాయంట. భాషాను అనే ప్రాంతంలో ఏముంటాయి? జంతువులు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి జంతువు అక్కడ ప్రసిద్ధి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని జంతువులు ఉండకపోవచ్చేమో, కానీ భాషాను ప్రాంతంలో మాత్రం విపరీతమైన జంతువులతో నింపబడిన ప్రాంతం. పైగా ఆ జంతువులు ఎలా ఉంటాయంటే చాలా బలంగా ఉంటాయి, కొవ్వు పట్టు ఉంటాయి. అందుగురించి భాషాను ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆ క్రూర మృగాల్ని హైలైట్ చేస్తూ ఇలాగ నా మీద దాడి చేస్తున్నారు అని ప్రవచన రూపంలో యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి మాటలు యేసుప్రభు వారే కీర్తన 22 మాట్లాడుతున్నట్టుగా మనకి చూపిస్తున్నాడు కీర్తనకారుడు. ఇంకేముంటాయి అక్కడ? యెహెజ్కేలు గ్రంథం 39:18. యెహెజ్కేలు గ్రంథం 39:18. యెహెజ్కేలు గ్రంథం. బలాఢ్యులు మాంసం తిందురు, భూపతుల రక్తమును, భాషానులో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రె పిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము త్రాగును. భాషానులు ఏమున్నాయి? క్రొవ్విన పొట్టేళ్ళు ఉన్నాయి, గొర్రె పిల్లలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కోడులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఆమోసు గ్రంథం 4 అధ్యాయం 1 వచనం. ఆమోసు గ్రంథం 4:1. షుమ్రేను పర్వతమునున్న భాషాను ఆవులారా. అండి, భాషాను ఆవులారా అంటే భాషానులు ఏమున్నాయి? ఆవులున్నాయి, ఎద్దులున్నాయి, సింహాలున్నాయి, ఏంటవి కొవ్విన పొట్టేళ్ళు ఉన్నాయి. అంటే భాషాను ప్రాంతం జంతు ప్రదర్శనశాల అనమాట. కీర్తన 22 ఎలాగో అలాగా భాషాన్లో ఈ ఉన్న జంతువులు ఎలాంటివంటే కొవ్విపోయి దాడి చేసే రకాలన్నమాట. ఒట్టుపోయిన ఎద్దు ఏం చేస్తుందండి? అంటే ఒట్టుపోయిన ఎద్దు ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేయలేదు కదా. అదే కొవ్వు పట్టిన ఎద్దు ఏం చేస్తుంది? అసలు మామూలుగా కాదు, 2 కొమ్ములు అలా దిగ్గొట్టి అవతలాడేస్తుంది. అవునా? ఎద్దులా ఉన్నావు అంటారు. అంటే ఏంటి? బలంగా ఉన్నామని. ఎద్దులా ఉన్నామంటే అంటే ఎద్దు బలమైన జీవిగా కనపడుతుంది. ఈ కీర్తనకారుడు అన్నాడు బలమైన వృషభములు అంటే బలమైన క్రొవ్విన ఎద్దులు నా మీద దాడి చేస్తున్నాయి అన్నాడు. అంటే ఎవరిని చూపిస్తున్నాడు ఇక్కడ ఈయన? ఎవరిని చూపిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారిని చుట్టుముట్టినటువంటి శత్రువులైన, బాగా బలిసిన, ఆత్మీయ గర్వంతో బలిసిన ఎద్దులు యూదులు. ఎవరో యూదులు బాగా బలిసిపోయారు. వాళ్ళు బలిసిపోయి ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే ఆడికి తిన్నది అరక్క ఆడికి కండాడి కరుచుకుంటుంటాడు, అలా కరుచుకుంటుంటాడు, గోను గుద్దుతుంటాడు. ఆడికి కండ కొవ్వు పట్టేసినోడికి ఏం దొరక్క అలా బాదుకుంటుంటాడు, ఆడి శరీరాన్ని ఆడికి గుద్దుకుంటుంటాడు. బలిసి బాగా కొట్టుకుంటున్నారు నువ్వు అంటారు చూసారా?
అలాగా యూదులు బాగా బలిసి క్రీస్తు వారి మీద దాడి చేశారంట, శ్రమల పాలు చేశారంట క్రీస్తు వారిని. పైగా వాళ్ళు ఏమన్నారంట, దేవునికి సేవ చేస్తున్నామన్నారంట. దావీదు గారు మాట్లాడుతున్నాడు ఏమని, వృషభాలు, బలమైన వృషభాలు నా మీద ఆవరించి ఉన్నాయి, నన్ను పొడుస్తున్నాయి. ఎవరిలో? మానసిక, శారీరక, ఆత్మ సంబంధమైన శ్రమలకు క్రీస్తు వారిని గురి చేసిన దేవుని ప్రజలని చెప్పుకుంటున్న యూదులు, ఇలా ఎద్దులు. నిజంగాను అనకూడదు కానీ ఇప్పుడు కూడా ఎద్దులే వాళ్ళు. బాగా పొట్టోడు ఎవడనుకుంటున్నారు అక్కడ? 6'5", క్షమించాలి 5'5", 5'8" పొట్టోళ్ళు. మనకి ఇక్కడ 5'8" అంటే ఎంత? బాగా హైట్ పర్సన్. అయిపో ఏంటారా బాబా హైట్ అంటారు. 5'8" అంటే 6కు 2 పాయింట్లు తక్కువైతే అక్కడ పొట్టోడు. అంటే మరి పొడుగోడు ఎంత ఉంటాడో? నిజంగా వాళ్ళు చూస్తేనండి ఎద్దుల్లా ఉంటారండి. ఎద్దు తెల్లగా ఉంటుంది. వాళ్ళు కూడా కందిపోయి ఆ శరీరం ఎక్కడ ముట్టుకుంటే అక్కడ రత్నం వచ్చేసినట్టు ఉంటుంది. అలా గట్టికి వెళ్తే రత్నం వచ్చినట్టు ఉంటుంది. అంత ఎద్దుల్లా ఉంటారు. ఇప్పటికీ వాళ్ళు మామూలు భౌతికంగా కూడా ఎద్దుల్లాగా ఉంటారు వాళ్ళు, ఇజ్రాయేలీలు, యూదులు. కీర్తన 22:13 చీల్చుచును గర్జించుచుండు సింహం వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. సిలువ దగ్గర జరిగినటువంటి సంగ్రామం, యేసుప్రభు వారిని కొన్ని క్రూర మృగాలు దాడి చేసినాయి అంట. వాటిలో ఎద్దులు కొన్ని అయితే మరికొన్ని సింహమును చీల్చుచును గర్జించు సింహం వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. సింహం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇందాక ఎద్దుల గురించి చెప్పుకున్నాం. తర్వాత 16లో కుక్కల గురించి చెప్పుకున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో పొట్టేలు గురించి చెప్పుకున్నాం. ఆమోసు గ్రంథంలో ఆవుల గురించి చెప్పుకున్నాం కదా. ఒక విషయం ఏంటంటే వీటన్నిటిని కూడా తినేసిద్ది ఇది. అర్థమవుతుందా? సింహం కుక్కని ఎత్తుకుపోతుంది. ఇప్పుడు ఆహారం లేక కుక్కల మీద ఊళ్ళోని కుక్కలు కట్టుకుంటే కుక్కలు ఎత్తుకుపోతున్నాయండి. మీరు చూడండి, యూట్యూబ్లో వస్తున్నాయి, టీవీల్లో ఆహారం దొరక ఇట్లు ఎత్తుకుపోతున్నాయి. అంటే ఇక్కడ సింహం ఏంటంటే వాటిని కూడా తినేసేది అనమాట. వాటిని కూడా అవేమో ఈయన మీద దాడి చేస్తున్నాయి. ఇప్పుడు ఈయన కూడా తినేద్దామని ప్లాను సింహాంది. ఇప్పుడు ఇంతకీ సింహం ఎవరో చెప్పాలి? సాతాను. ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడట. ఎవరు? అపవాదిని ఎలా పోల్చాడు అపోస్తలుడు? సింహమా అంటే సింహమా సాతాను? వలే అంటే నకిలీ సింహం కాదు. ఇక్కడ చాలామంది వలే అంటుంటారు. వలే అంటే నకిలీ అని, ఒరిజినల్ కాదు. సింహం వలే అంటే సింహానికి ఉన్న లక్షణాలు ఏంటి అమ్మా? సింహానికి ఉన్న లక్షణాలు ఏంటి? సింహానికి ఉన్న లక్షణాలు ఏంటి బైబిల్లో అని చెప్పమన్నా. బయట అయితే మనం అంటే ఏదో భలే చెప్పారండి బాబు, ఇది అక్కడ ఏదో మేము కాపురం ఉన్నట్టు అట్లతో సరదాగా కుక్కలతో ఆడుకున్నట్టు చెప్పారండి బాబు. సింహాలు ఏం చేస్తాయి అంటారేమో. మీకు వచ్చింది చెప్పనా? ప్రపంచానికి అందని జ్ఞానం, పుస్తకాలకు అందని జ్ఞానం, శాస్త్రవేత్తలకు అందని జ్ఞానం బైబిల్లో దేవుడు రాయించాడు. అది చదవక మనకి అర్థం అవ్వట్లేదు అంతే. సింహం తన గుణమేంటో దేవుడు బైబిల్లో బోలని చోట్ల రాయించాడు. మీరు చదివితే కదా, ఒకవేళ చదివితే అది గుర్తుంటే కదా, ఒకవేళ గుర్తున్నా అది అనుకోంగా. సర్లే నేనే సాయం చేస్తాను. కీర్తన 10:9 చూడండి. కీర్తన 10:9. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందరు, బాధపడి వారిని పట్టుకొన. సింహం ఏం చేస్తారు చెప్పాలి?
ఎలా పొంచి ఉంటుంది? అసలు మీకు 450 కేజీల పైనే ఉంటుంది బరువు. అది సింహం. దాని వెయిట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 450 దాటి ఉంటుంది, 500 కేజీలు దాటి ఉంటుంది. ఆ 500 కేజీలు దాటిన సింహం వేటాడుతున్నప్పుడు చిన్న ఆకు కూడా శబ్దం చేయదంటండి. అలా మెల్లగా మెల్లగా వేసి టక్మని పట్టుకుంటుంది. ఎక్కడ పట్టుకుంటుంది చెప్పాలి? బోరే పట్టుకుంటుంది. మరి ఎవరు చెప్తారు దానికి? బోర పట్టుకుంటే అయిపోద్దనా? బోర పట్టుకుంటే అయిపోద్దని. మిగతా జంతువులు చూడండి, కాలు దొరికితే కాలు, పొట్ట దొరికితే పొట్ట, మెడ దొరికితే మెడట్టుకుంటుంది. సింహం కాళ్ళు తలకాయలు ఇవి పట్టుకోదు, డైరెక్ట్గా పట్టి పేకట్టుకుంటుంది. పట్టుకుని పైన 2 స్ట్రాలు కింద 2 స్ట్రాలు చేసి మొత్తం లాగేద్ది. ముందు గుడ్లు చూడండి ఇలా తిరగబడుతున్నట్టు ఉంటుంది. చాలాసేపు కదలతుంది, అలా అలా పడేసి గట్టిగా నొక్కుంచుతుంది అది. ఈ పైన 2 ప్రొక్లైన్ కొంకులు కింద 2 దింపేద్ది. అలాగా దింపినప్పుడు స్ట్రాలకు బెజ్జలాడతాయి అనమాట. అలా పీల్చేస్తుంటుంది, బ్లడ్ వస్తుంటుంది. మొత్తం రక్తం పీల్చిన తర్వాత వదులుతుంది. దానికి ఓపిక అయిపోద్ది అప్పటికే. అలా పొంచి అలా పట్టుకుంటుందంట. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. త్వరగా సమూయేలు మొదటి గ్రంథం 17:34. ఇక్కడ దావీదు భక్తుని మాట్లాడుతూ, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా. చూడండి, సింహం విశ్వాసిని పట్టుకోవడానికి పొంచి ఉంటుంది. సింహం విశ్వాసిని పట్టుకుని ఎత్తుకుపోద్దంట. సింహం ఏం చేస్తుంది చెప్పాలి? ఎలా ఎత్తుకెళ్తుంది? మీకు 50 కేజీలు జింకనైనా సరే సింపుల్గా అవలేలగా నోటిని పట్టుకుని చెట్టు ఎక్కుతుంది. మనం 10 కేజీలు తట్టుకుని చెట్టు ఎక్కగలమా? నీటికి కాళ్ళు ఉండవు, దాన్ని పట్టుకోవడానికి ఏళ్ళు ఉండవు. కానీ ఆ గోరులతో ఇల్లా ఏదో మంచి నీట్గా ఏదో ఎక్కుతున్నట్టు తీసుకెళ్ళి బయనెట్టుకుని తింటుంది, పట్టుకుని పట్టుకెళ్తుంది. ఇంకా దాని నుంచి విడిపించుకుని వాడు ఎవడో ఉన్నాడు. సాతాను కూడా అంతే. యేసుప్రభు వారి మీద దాడి చేసినటువంటి సింహం ఈడే. ఎవడో? సాతాను. వాళ్ళని అక్కడేమో ఎద్దుల్లాగా వాళ్ళని లేపుతున్నాడు, వీడు అనుకుంటే కథ నడిపిస్తున్నాడు. ఆయన వేసేసిన తర్వాత వీళ్ళు మింగేద్దామని వీడి ప్లాను. ఆయన ఉండగా ఏం చేయలేడు వాళ్ళని. వాళ్ళన్నిటిని కలిపి తినే మృగం ఇది. సింహం ఏం చేస్తుంది? గర్జించిన సింహంలాగా తిరుగుతుంది మింగేద్దామని. సింహం విశ్వాసిని పట్టుకోవడానికి పొంచి ఉంటుంది ఎప్పుడు కూడా. విశ్వాసిని పట్టుకుని ఏం చేస్తుంది? సింహం ఎత్తుకెళ్ళిపోద్ది. రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 36వ వచనం. రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 36వ వచనం. 36. అమ్మా, అతడు నీవు యెహోవాజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపెను. విశ్వాసిని ఏం చేస్తుంది? సింహం చంపేస్తుంది. స్టెప్లుగా చూడండి ఎలా రాసుకొచ్చాడు దేవుడు. కలువరి శిలువలో యేసుక్రీస్తు వారి మీద దాడి చేసిన క్రూర మృగం ఏంటి? సింహం. ఎద్దు. యూదులు వాడుకున్నది ఎవరు? సాతాను. వాళ్ళు ప్రేరేపించిందే వాడు. దానియేలు గ్రంథం 6:24 కూడా రాసుకోండి, అన్నీ చదవక్కర్లేదు. అక్కడ సింహాలు ఎముకలను పగలగొట్టేస్తాయని చెప్తాడు. ఎముకలు కూడా వాటికి ఎలా ఉంటాయి? ఎముకలు కూడా ఎలా ఉంటాయి? వేపర్ బిస్కెట్ ఉంటుంది తెలుసా? వేపర్ బిస్కెట్లు ఇంత ప్యాకెట్లు అమ్ముతారు, ఇంత బారుగా ఉంటాయి కదా. అవి చిన్నపిల్లడు కూడా నోట్లో పెట్టుకుని ఏం చేస్తాడు? అది గొంతుకి అట్టుబడిపోద్ది, కొరకలేడు అని అనలేం కదా. అది నోట్లో పెట్టగానే ఏమైపోద్ది? కరిగిపోద్ది. సింహానికి మనిషి ఎముకలు కూడా అంతే. పీల్చి స్ట్రా పీల్చుకున్నట్టు పీల్చి మూలికి పీల్చి పక్కనాడద్ది. అంత బలమైంది సింహం. కొరుకుతుంటే దానికి మనం చికెను ఎముకలు కొరికినట్టు ఉంటుంది. చికెన్ ఎముకలు ఎవరికి భారమేం కాదు, పీల్చి పిప్పి చేసి అవతలాడేస్తారు. అవునా కదా? మరి చికెన్ ఎముకలు మనకు ఎలా ఉంటే మన ఎముకలు సింహానికి ఎలా ఉంటాయి చెప్పాలి? పట్టలాడించి అడుగుతాయి అంతేలాగా పక్కకే. చూడండి ఎంత చక్కగా వర్ణించాడు దేవుడు. కలువరి శిలువ మీద యేసుప్రభు వారిని బాధ పెట్టింది ఎవరు? క్రూర మృగాలు. అనేకులకు ప్రతిగా. ఎవరికి ప్రతిగా? అనేకులకు ప్రతిగా. ఇంకొక మాట చెప్పి నేను ఆ పాయింట్కి వెళ్ళిపోతాను. ఇక్కడ ఎవరు? సింహం ఎవరు? సాతాను, అపవాది. వృషభములు, ఎద్దులు ఎవరు?
యూదులు. ఇంకెవరున్నారు మరి? కుక్కలు. కుక్కలు కుక్కలు ఉన్నాయా? ఒకసారి అక్కడికి వెళ్దాం. కీర్తన 22:16 కదా. కీర్తన 22:16 వచనం. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. చూడండి, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నాయి, దుర్మార్గుల గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కుక్కలు ఎవరు ఇప్పుడు ఇంతకీ? కుక్కకుండా కొన్ని డిగ్రీలు చెప్తారా? మంచి డిగ్రీలు కాదు, చెడ్డే. కుక్కకున్న మంచి డిగ్రీ ఏంటంటే విశ్వాసం కలదు, అంతే. అది ఒకటే మంచిది. కానీ కుక్క దగ్గర ఉన్న చెడు లక్షణాలు చాలా ఉంటాయి. చాలామంది కుక్కని మూతెట్టి నాకించేసుకుంటున్నారు. ఆ మూతి మీద అంటే కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయంట. అది ప్రాణాంతకమైన బ్యాక్టీరియా అంట. నేను అలా అని చెప్పేసి జంతువులు ఏం పక్కనెట్టే మరి లమల మీద మళ్ళీ మీద కేసేస్తుంది నాగార్జున గారి భార్య. జంతువులకు వ్యతిరేకమని కాదు, మనకు జాతకం ఉండాలి కదా, ఎక్కడ ఏది ఉండాలో అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంట్లో తల్లిదండ్రులేమో, వృద్ధులైన తల్లిదండ్రులేమో బయటపడేస్తారు, పనికిరాని కుక్కలను మాత్రం మంచం మీద పడుకుని పెట్టుకుంటారు. అలాంటి సమాజం ఇది. గుప్పుడు అన్నం పెడతానికి 100 లెక్కలు వేస్తారు తల్లిదండ్రులకి, దానికి 10,000 15,000 ఖర్చు పెడతారు కుక్కకి తిండి ఎడతానికి. దానికి సోపు, దానికి షాంపూ, అసలు మామూలు రేటు ఉండవయ్యి. మనం కూడా ఏనాడు వాడుండం. ఒక షాంపూ ఉంటుంది 700-800. ఏమంటే ఎంత చక్కగా పడుకుని పెట్టుకుంటారు. అది ఇంతకు తెలియట్లేదు అలాగ కుక్క అంటే ఏంటో. కుక్క కక్కిన దాన్ని మరల తింటుంది. దాని లక్షణం ఏంటంటే వదిలేసుకున్నది మళ్ళీ కావాలని కోరుకుంటుంది. కుక్కకున్న మరొక లక్షణం ఏంటి? మత్తయి సువార్త 7:6 చూడండి. కక్కింది తింటుంది కుక్క. కుక్కకున్న మరొక లక్షణం ఏంటంటే పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టొద్దు, మీ ముత్యములు పందుల ముందు వేయొద్దు, వేసిన ఎడల అవి ఏం చేస్తాయి? అంటే మీరు ఎంత ఇస్తారు, ఎంత నెంబర్ 1 ఇస్తారు వేసినా, ఎంత వెండి ప్లేట్లు వేసి పెట్టినా కుక్క ఏం చేస్తుంది? మా టోనీ ఉంది, మా కుక్క పిల్ల, దానికి పెరిగాను పెడుతుంది, తింటలేదు, ఇల్లు కాలుతో ఇళ్ళల్లా అంటుంది. ఏంటమ్మా అంటే అది తిరగబెట్టుకుని కింద ఒలకపోసి తింటుందంట. దానికి అలవాటు అంట. కుక్క లక్షణం అది. మనం ప్లేట్లో పెడితే కింద ఒలకపోసి టేబుల్ మీద ఎట్టుకు తింటామా? తినం కదా. అది కుక్కది. అది టోనీ అయినా, మా ముద్దులు టోనీ అయినా, మా ముద్దులు కైసర్ అయినా, ఏదైనా ఒకటే, అది కుక్క. దాని లక్షణం అంతే. అదే చెప్తున్నాడు, కుక్కలు తృణీకరిస్తాయి, కుక్కలు కక్కింది తింటుంది. కుక్కలు ఎక్కడుంటాయి చెప్పాలి. మామూలుగా కుక్కలు ఎక్కడుంటాయి? పెంచుకునేదే చూడండి, ఎక్కడుంటుంది? ఇంట్లో. కుక్కకి నువ్వు కాపలా, నీకు కుక్క కాపలా అని అడుగుతున్నాను. చాలామంది కుక్కకి కాపలా ఉంటారు. మా కుక్క కోసమే బతుకుతున్నాం అన్నట్టు. కుక్కకి మనం కాపలా ఉంటున్నాం, కానీ కుక్క మనకి కాపలా అని చెబుతున్నారు. కుక్క ఎక్కడ ఉండాలి? బయటే ఉంటుంది. ప్రకటన 22:15 చూడండి. కుక్కలును అని చెప్పుకొచ్చాడా? ప్రతివాడు వెలుపట నుందురు. అవి బయట ఉండాల్సినవి బయట ఉండాలి, లోన ఉండాల్సినవి లోన ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 3:2 కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కల విషయమే ఎలా ఉండాలి? ఎందుకని దుర్గారావు గారికి బాగా తెలుసు, రీసెంట్గా జరిగింది కాబట్టి. గతంలో మాకు జరిగినాయి. కుక్క అలా ఏమన్నట్టు అలా చూస్తాయండి, దగ్గరికి వెళ్ళేదాకైనా బూ అని వచ్చి పట్టుకుంటాయి. అందుగురించి అది బాగున్నా జాలి చూపులు చూస్తేనే జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే అది జాలి చూపులు చూసి పట్టుకుంటుంది అంతే. జేబులు ఏదైనా చూసిందనుకో, నా పిల్లల్ని జేబులు ఎట్టుకు అట్టుకెళ్ళిపోతారు అనుకుంటుంది. తక్కమని చాలా పట్టుకుంటుంది. కరదో, మన కంగారులో లాక్కుంటాం కదా, గాయమవుతుంది. మళ్ళీ మెడిసిను, ఇంజక్షన్లు, తలపోటు, అవి తినకూడదు, ఇవి తినకూడదు, నానా ఆంక్షలు పెట్టేస్తారు. అందుగురించి కుక్క లక్షణాలు చెప్పాడు, సింహం లక్షణాలు చెప్పాడు, ఎద్దుల లక్షణాలు కూడా చెప్పాడు. ఇవన్నీ కలవరి సిలువలో యేసుక్రీస్తు వారి మీద దాడి చేసినాయంట. ఇక్కడ కుక్కలు ఎవరికి సంకేతంగా కనపడుతున్నారని అంటే రోమా సైన్యం, రోమా చక్రవర్తి, రోమా గవర్నర్, వీళ్ళందరూ కుక్కలు. ఎద్దులేమో యూదులు, సింహమేమో సాతాను. వీళ్ళందరూ టార్గెట్ చేసి కలువరి శిలువలో యేసుప్రభు మీద దాడి చేశారు. వీళ్ళు ఎవరినో పట్టుకుపోయి ఆయన్ని పట్టుకున్నారు. మనల్ని పట్టుకోవాలనుకున్నప్పుడు మనల్ని పక్కకి గంటి ఆయన నుంచున్నాడు వచ్చి.
మనకు అవ్వాల్సిన గాయాలు, మనం పడాల్సినటువంటి ఘాట్లు ఆయన పొందాడు. అందుగురించి అనేకులకు ప్రతిగా. ఎందుకు చనిపోవాలి? చనిపోవాలి, ఆయన పిల్లలు అంతే, ఆయనకి ఇష్టం, ఆయనకి ఇష్టమండి అది. మనకి నువ్వెందుకు ఇలా ఉన్నావు, నువ్వెందుకు ఇచ్చేస్తున్నావు అని ఎవరైనా అడిగారు అనుకోండి మిమ్మల్ని, నేను ఇలా పడుకుంటానండి, ఎడం చేతి పక్క పడుకుంటాను, రాత్రి పడుకున్న దగ్గర నుండి ఉదయం లేచే వరకు ఇలాగే పడుకుంటాను, గత 30 సంవత్సరాల నుంచి ఇలాగే అలా పడుకోకూడదు, ఇలా పడుకోవచ్చు కానీ నేను అలా పడుకుంటున్నాను అంతే అంటావు, అవునా? లేకపోతే అలా పడుకోకూడదంటే ఊరుకుంటావా? ఊరుకో. కొంతమంది ముందు మజ్జిగానం తిని తర్వాత కూరన్నం తింటాడు, అది అడిష్టం, అలా తినకూడదు. కొంతమంది ఆ పెరుగులోనే చేప ముళ్ళు తీసేసి ఆ చేప కండంత అందులో కలిపేసుకుని టేస్ట్గా తింటారు, వాళ్ళకి ఇష్టం అది, అలా తినకూడదు, ఊరుకుంటారా? మనకేమో మన ఇష్టాలు ఉంటాయి, నేను ఇలాగే తింటానని చెబుతాం. దేవుడు తన పిల్లల కొరకు ప్రాణం పెట్టాడంటే ఎందుకు పెట్టాలి అని అడగటానికి నువ్వెవడో? ఆయనకి ఇష్టం అది, ఆయన ఇష్టం, ఆయన ఇష్టాన్ని ప్రశ్నించడానికి నువ్వెవడో? ఏదిలాంటి సంచి దగ్గర తగిలించుకుని ఒక పెద్ద గేదె పెద్దలు వేసుకుని రోడ్లు తిరిగా ఎందుకు ప్రాణం పెట్టాలని చెప్తే నువ్వెవడో అనడానికే? ఆయన ఇష్టమైంది అది, ఆయన ప్రాణం పెట్టడం ఆయనకి ఇష్టమైంది. నువ్వు పంచె ఎందుకు కట్టుకున్నావు, నువ్వు లాల్చి పైజామా ఎందుకు వేసావు అని అడిగితే నువ్వేం సమాధానం? నా ఇష్టం అంటావు, అవునే కదండి? అదే జరుగుతుంది అక్కడ. యేసుప్రభువు ఏమన్నాడు? మత్తయి సువార్త 20:28 ఏమన్నాడమ్మా? కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు చిందించినటువంటి సిలువ రక్త ప్రభావం ఏంటంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించే వారికి విమోచన క్రయధనం. ఒక జీబ్రాని ఎలా అయితే పీక్కుతున్నాయో అలా యేసుక్రీస్తు వారిని పీక్కుతున్నారంట, చాలా దాడి చేశారంట. మానసికమైన ఒత్తిడి. ఏ ఒత్తిడి? మానసికమైన ఒత్తిడి ఎలా వస్తుంది? ఒంటి మీద బట్టలన్నీ పీకేస్తే నిలువెత్తు రూపాన్ని అక్కడ నిలబెట్టి ఒంటి మీద ఒక గోచి ఉంచి బట్టలు పీకేస్తే ఆయన లోన్ ఎంత కుంగిపోయి ఉంటాడు చెప్పండి. మొక్క మీద అలా పిడిగుద్దులు గుద్దుతుంటే శారీరకంగా ఎంత శ్రమ పడ్డాడు చెప్పండి. ఏంటి దైవ కుమారుడిని నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు ఏంటని చెప్పి ఆధ్యాత్మికంగా ఎంత బాధ చెప్పండి ఆయనకి. నేను ప్రేమించిన పిల్లలు నన్ను ఇలా తిరిగి కొడుతున్నారని అంటే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఎంత కృంగిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అది 2000 సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశం. ఈరోజు జ్ఞాపకం తెచ్చుకుంటున్న మనం ఏదో బాగా చెప్పారని చెప్పుకోవడానికి కాదు, మనం చేయాల్సింది ఏంటి ఇంతకీ అది గుర్తించాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? యేసుక్రీస్తు వారు సిలువ రక్త ప్రభావం ఎంతవరకు తీసుకెళ్ళిందంటే మానవాళి పాప విమోచన క్రయధనముగా తన రక్తాన్ని పెట్టాడంట. అంటే ఆయన రక్తం ద్వారా ఏమొచ్చింది మనకి? విమోచన. ఒకసారి మనం ముందుకు వెళ్తే మనం ఆలోచించాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. మానవుడు ఎందుకు విమోచించబడాలి? ప్రశ్న.